40 లోపు విద్యార్థులున్న 126 ఎయిడెడ్ స్కూళ్లు మూత. ఆర్జేడీ, డీఈఓలకు నోటీసులు జారీ. న్యాయస్థాననిచ్చిన గడువు పూర్తి. విద్యార్థుల అడ్మిషన్లపై దృష్టి పెట్టకపోవడంతో చర్యలు, సందిగ్ధంలో ఉపాధ్యాయులు. ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 3 సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నా విద్యార్థుల సంఖ్యను పెంచకపోవడంతో సీరియస్ నిర్ణయం తీసుకుంది. 2024 నుండి 25 విద్యా సంవత్సరంలో 40 మందిలోపు విద్యార్థులున్న ఎయిడెడ్ పాఠశాలలను తొలగించాలంటూ పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు ఆయా ఆర్జేడీలు, జిల్లాల డీఈఓలకు నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల ఎన్రోల్మెంట్పై దృష్టిపెట్టడం లేదని గతంలో పలుమార్లు ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను హెచ్చరించారు. అయినప్పటికీ విద్యార్థుల అడ్మిషన్లపై దృష్టిపెట్టకపోవడంతో ఆ పాఠశాలలను తొలగించాలంటూ ఆర్జేడీ, డీఈఓలను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 595 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా 3010 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 80 పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడ్డాయి. 126 పాఠశాలల్లో 40 మందిలోపు విద్యార్థులున్నారు. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి నెలా ఆ పాఠశాలలకు కేటాయించిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రతి నెలా జీతాలను చెల్లిస్తుంది. విద్యార్థులు లేని పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు, ఉపాధ్యాయులు అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించాలని ఎయిడెడ్ పాఠశాలలు సంఘాలు అధికారులకు విజ్ఞప్తి చేసినా నేటి వరకు చర్యలు తీసుకోలేదు. 40 మంది విద్యార్థులున్న ఎయిడెడ్ పాఠశాలలను తొలగించాలంటూ ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితమే నోటీసులు జారీ చేసింది. అయితే ఆ సమయంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాఠశాలలను కొనసాగించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అడ్మిషన్లపై దృష్టిపెట్టి విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. వారి అభ్యర్థనను స్వీకరించిన న్యాయస్థానం అందుకు 2 సంవత్సరాల గడువు ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. అయితే న్యాయస్థానం ఇచ్చిన 2 సంవత్సరాల గడువు ముగిసినా నేటి వరకు ఆయా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచలేదు. యథాతథంగా 40 మందిలోపే విద్యార్థులున్నారు. న్యాయస్థానం ఇచ్చిన గడువు ముగియడంతో ఆయా పాఠశాలలను తొలగించాలంటూ తాజాగా డైరెక్టర్ విజయరామరాజు నోటీసులు జారీ చేశారు. మిగులు ఉపాధ్యాయుల సంగతేంటి? 40 మందిలోపు విద్యార్థులున్న 126 ఎయిడెడ్ పాఠశాలను తొలగించనున్న నేపథ్యంలో ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న 500 మంది ఉపాధ్యాయులు సర్ప్లస్గా మిగలనున్నారు. వీరిని ఏ పాఠశాలకు కేటాయించాలనేది అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులలో గందరగోళం నెలకొంది. గత 2-3 సంవత్సరాలుగా విద్యార్థులు లేక మూతపడిన 40 పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై ఆయా యాజమాన్యాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించారు. ఇప్పుడు మూతపడనున్న 126 పాఠశాలల్లోని దాదాపు 500 మంది ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నియమించాలని ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ నెలలో నిర్వహించనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉపాధ్యాయుల బదిలీల చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆ తదుపరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. ఇప్పటికే టెస్ యాప్ ద్వారా ఉపాధ్యాయుల పూర్తి సమాచారాన్ని సేకరించిన అధికారులు సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసుకుని ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తొలగించనున్న ఎయిడెడ్ పాఠశాలల్లో మిగులుగా ఉండనున్న ఉపాధ్యాయులను చేర్చాలని ఎయిడెడ్ ఉపాధ్యాయులు కోరుతున్నారు. 11 జిల్లాలలో 76 మంది విద్యార్థులే. 2022 నుండి 28 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 11 జిల్లాలలో ఉన్న ఎయిడెడ్ పాఠశాలల్లో 76 మంది విద్యార్థులే ఉన్నారు. సదరు పాఠశాలలకు గత ఏడాది జనవరి నెలలో పాఠశాల విద్య కమిషనర్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలంటూ హెచ్చరించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. విజయనగరం జిల్లాలో 3, విశాఖపట్నం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో 1 చొప్పున విద్యార్థులు, ఈస్ట్ గోదావరి 4, వెస్ట్ గోదావరి 34, కృష్ణ 4, గుంటూరు 2, ప్రకాశం 13, కర్నూలు 5 మొత్తం 11 జిల్లాలలో 76 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తేల్చారు.
2022 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఆయా పాఠశాలలకు అధికారులు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్ల ప్రక్రియపై దృష్టిపెట్టి విద్యార్థుల సంఖ్యను పెంచాలంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. కాని విద్యార్థుల సంఖ్య పెరగకపోగా గతంలో ఉన్న ఎన్రోల్మెంట్ కన్నా పూర్తిగా తగ్గిపోవడంతో ప్రభుత్వం ఆ పాఠశాలల కొనసాగింపుపై సీరియస్గా నిర్ణయం తీసుకుంది. మిగులు ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయాలి. ఎయిడెడ్ పాఠశాలల్లో జీరో ఎన్రోల్ ఉపాధ్యాయులు, మిగులు ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఉన్న 595 ఎయిడెడ్ పాఠశాలలకు 3-మెన్ కమిటీ నియమించి విద్యార్థుల వాస్తవ రోల్ను పరిశీలించి జిల్లా విద్యాశాఖ అధికారులకు అందించాలని కోరారు.